ఝాన్సీ పెట్టిన మనిషి అయితే స్వరాని కారులో తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక స్వర ఎక్కడ అరుస్తుందో ఏంటో అని చెప్పి తనైతే గన్ని తన చేతిలో పట్టుకొని స్వరాన్ని బెదిరిస్తూ తనైతే కారుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో స్వర అయితే అలా బయటకు చూస్తూ ఇప్పుడు నన్ను కాపాడేది ఎవరు, నేను ఎలా బయటపడాలి అని చెప్పి స్వర టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఆపదలో ఉన్నాను కాపాడండి అని చెప్పి ఫ్రూట్స్ ఆయన అయితే అభికి చెప్పడంతో అభి ఆ కారుని ఫాలో అవుతూ ఉంటాడు. ఆ కారుని ఫాలో అయ్యి అందులో ఎవరున్నా సరే నేను ఇప్పుడు కాపాడాలి, ఎవరైనా సరే వాళ్ళని కాపాడే తీరుతానని చెప్పి ఆ బ్లాక్ కలర్ కారే అదే అని చెప్పాడు కదా, సరే ఎలాగైనా సరే వాళ్ళని నేను కాపాడుతానని అభి ఆ కారుని ఫాలో అవుతూ ఉంటాడు. ఇంతలో తనైతే మిర్రర్లో నుంచి అభి ఫాలో అవడం చూసేస్తాడు. ఇక అతనికైతే ఝాన్సీ కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి అయిపోయిందా, నేను చెప్పిన పని అయిపోయిందా, స్వర ఆ పైలోకానికి వెళ్ళిపోయిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విని అతను ఇలా అంటూ ఉంటాడు, లేదు ఇంకా ఆ పని జరిగేలోపే ఈలోపు అభి నన్ను ఫాలో అవుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవును అభి సార్ మమ్మల్ని ఫాలో అవుతున్నారు, వెనకే కారులో ఉన్నారని చెప్పి అంటూ ఉంటాడు. అది విని స్వర అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న ఝాన్సీ ఇలా అంటూ ఉంటుంది, ఏదేమైనా సరే నువ్వు మాత్రం అస్సలు అభికి దొరికావో నా పని అయిపోయినట్టే, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అభి సార్కి దొరకకూడదు, గుర్తుపెట్టుకో అని చెప్పి ఝాన్సీ చెప్తుంది. ఇక స్వర అయితే ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్న ఆ ఝాన్సీతోనే కదా అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆయన అయితే ఇప్పుడు ఆ అభి సార్ నుండి ఎలా తప్పించుకోవాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అభి మాత్రం అందులో ఉన్నది ఎవరైనా సరే ఇప్పుడు నేను వాళ్ళని కాపాడుతానని చెప్పి తనైతే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.